ప్రతిరోజు తెల్లవారుజామున నిద్రలేచే వ్యక్తి ఎప్పుడూ యవ్వనంగా, ఆరోగ్యంగా, అందంగా ఉంటాడు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కనీసం 10-15 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. మంచి ఆరోగ్యం కోసం ఇది చాలా ముఖ్యమైనది. రాత్రి త్వరగా నిద్రపోవడం మనిషికి చాలా అవసరం. మీరు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రి త్వరగా పడుకోవడం అలవాటు చేసుకోండి. భగవంతుడిని నమ్మని వ్యక్తులు వారి జీవితంలో ఇబ్బందులు మరియు కష్టాలు పడుతూ ఉంటారు. దాని కారణంగా వారు తమ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోరు. అల్పాహారం మరియు రాత్రి భోజనం చేయడం మానవద్దు. ఉదయం మరియు సాయంత్రం భోజనం మనకు చాలా ముఖ్యమైనది. దీర్ఘ శ్వాస తీసుకుంటూ మనిషి నిద్రపోతే ఆరోగ్యంపై చాలా ప్రభావం ఉంటుంది. అలాగే ఇలా చేయడం వల్ల మనిషి అనేక వ్యాధులకు దూరంగా ఉంటాడు. మనం ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడూ ఆనందంగా మరియు ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతిరోజు అరటిపండ్లు తినడం వల్ల చాలా పొట్ట సమస్యలు దూరం అవుతాయి. అరటిపండు మొహం పొడిబారకుండా కాపాడుతుంది మరియు చర్మం ముడతలు రాకుండా చేస్తుంది. మీరు ఎప్పటికీ యవ్వనంగా ఉండాలంటే ఉసిరికాయ తినాలి. ఉసిరికాయ ముఖ సౌందర్యం పెంచుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఉదయాన్నే నానబెట్టిన బాదం పప్పులు తినడం వల్ల శరీరంలో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. బాదం పప్పులో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి సరిపడా పోషకాలను అందిస్తాయి. ఇది ముఖానికి చాలా మేలు చేస్తాయి. పైనాపిల్ తినడం వల్ల ఇది ముఖంలో మెరుపుని తీసుకురావడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. పైనాపిల్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పండిన బొప్పాయిని రోజు నల్ల ఉప్పు కలిపి తినాలి. ఇది చర్మానికి మరియు కాలేయానికి చాలా మంచిది. బొప్పాయి పండును తినడం వల్ల మలబద్ధకం సమస్య కూడా తొలగిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి.